And today starting discussion HTML links. HTML links already we discussed, but now we are learning CSS. So first we have to discuss about HTML links, and then the same things, same styles, how can we separate using CSS files, right? Generally, how you will create a link using anchor tag A is a empty element or non-empty element. So already నేను చెప్పాను, ఏదైనా కంటెంట్ని అంటే లింక్కి సంబంధించిన లింక్కి రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో, సో దాన్ని జస్ట్ 1 సెకండ్. హలో, రైట్. సో సో మనం ఏదైతే హైపర్ లింక్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే మనం డిస్ప్లే చేయాల్సి వస్తే వెబ్ పేజ్ మీద, సో అటువంటి ఎలిమెంట్ని మనం ఏమంటామంటే నాన్ ఎంప్టీ ఎలిమెంట్ అంటాం. బికాస్ వాట్ ఎవర్ ద కంటెంట్ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద వెబ్ పేజ్, that you have to place inside the start tag and end tag. In the content area you have to display, in the content area you have to display. HTML links are nothing but hyperlinks, we know that. And here generally as of now we discussed only hyperlinks, text hyperlinks only. But images కి కూడా మనము images ని కూడా hyperlinks గా మనం సెట్ చేసుకోవచ్చు. When we click on hyperlink, then the control jumps to that particular document. అంటే వేరే పేజ్కి కానీ లేదంటే విత్ ఇన్ ద సేమ్ పేజ్ ఒక ప్లేస్లోంచి ఇంకొక ప్లేస్కి కానీ మూవ్ అవుతుంది. లింక్స్ ఆర్ ఫౌండ్ నియర్లీ ఇన్ ఆల్ ద వెబ్ పేజెస్. జనరల్గా మనము హైపర్ లింక్స్ అనేవి ప్రతి వెబ్ పేజ్లోనూ చూస్తూనే ఉంటాం. అండ్ ఏ href attribute specifies the destination address. href attribute ఏం చేస్తుందంటే డెస్టినేషన్ అడ్రస్ని స్పెసిఫై చేస్తుంది. ఆ href attributeకి మనకు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటంటే అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ లింక్ టెక్స్ట్ ఏంటి, href చూసాం అండ్ href వాల్యూ. అండ్ ఇక్కడ లింక్ టెక్స్ట్ ఏంటి అంటే ద టెక్స్ట్ విచ్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద వెబ్ పేజ్, దాన్ని లింక్ టెక్స్ట్ అంటాం. ఓకే, సింపుల్గా మనం href google.com, సో ఏదో మనకి ఒక బటన్ ఒక లింక్ టెక్స్ట్ ఇస్తున్నాం, సెర్చ్. వెన్ వీ క్లిక్ ఆన్ దట్, then according to using this URL address, it will send the control to that particular place. ఇది ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి మూవ్ చేసే హైపర్ లింక్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే మనం గూగుల్ సెర్చ్ ఉంది జనరలీ, సో గూగుల్ సెర్చ్ నుంచి మనకి పైన హైపర్ లింక్స్ ఏదైనా జీమెయిల్ హైపర్ లింక్ ఉంది అనుకుందాం. జీమెయిల్ మీద క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ అనేది google.com అనేది ఒక వెబ్సైట్ అండ్ నెక్స్ట్ వన్ అలాగే మనకి జీమెయిల్ అనేది అనదర్ వెబ్సైట్. అంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఫ్రమ్ వన్ పర్టిక్యులర్ వెబ్సైట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సెండ్ ద కంట్రోల్ టు అనదర్ వెబ్సైట్ ఆల్సో. కంప్లీట్గా వెబ్సైట్ని చేంజ్ చేయొచ్చు. అలా కాకుండా విత్ ఇన్ ద సేమ్ వెబ్సైట్ ఆల్సో ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ వీ కెన్ మూవ్. ఎలా అంటే మనం ఎప్పుడైతే జీమెయిల్ అనేది లాగిన్ అయ్యామో, లాగిన్ అయిన తర్వాత సో వెన్ వీ క్లిక్ ఆన్ ఇన్బాక్స్ పేజ్లోకి మూవ్ అవుతుంది. వెన్ వీ క్లిక్ ఆన్ డ్రాఫ్ట్స్ పేజ్లోకి మూవ్ అవుతుంది, రైట్. సో వాటినే ఏమంటామంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ని మనము రిలేటివ్ URL అని కూడా అంటాం. రిలేటివ్ URL. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ చూసాం, href www.gmail.com.
సో లాగిన్ టు జీమెయిల్ ఈజ్ ఎ లింక్ టు ఏ వెబ్సైట్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. అంటే ఒక పర్టికులర్ వెబ్సైట్కి మూవ్ చేస్తుంది. అండ్ ఒకసారి మూవ్ అయిన తర్వాత వెన్ ద కంట్రోల్ ఈజ్ ఇన్ దిస్ పేజ్, సో ఆ వెబ్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవి రాసుకున్నాం అనుకుందాం, ఇన్బాక్స్, కంపోజ్, డ్రాఫ్ట్స్, సెండ్ మెయిల్, HTML. మనం ఇన్బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు అది జీమెయిల్కి అప్లికేషన్కి సంబంధించింది, రిలేటెడ్. ఇన్ దట్ అనదర్ పేజ్ అనమాట. సో ఆ పేజ్కి మూవ్ అవుతుంది. అలాగే కంపోజ్, డ్రాఫ్ట్స్, సెండ్ మెయిల్, విత్ ఇన్ ద పేజ్ ఇట్ విల్ మూవ్. ఓకే, దట్ ఈస్ అ డిఫరెన్స్. నెక్స్ట్ హైపర్ లింక్కి మనము కలర్స్ కూడా ఇవ్వచ్చు. కలర్స్, రైట్? జనరల్గా సో వెన్ యూ మూవ్ ద మౌస్ ఓవర్ ఎ లింక్, టూ థింగ్స్ విల్ హ్యాపెన్ నార్మల్లీ. ఏంటంటే ద మౌస్ యారో విల్ టర్న్ టు ఎ లిటిల్ హ్యాండ్, అంటే హ్యాండ్ లోకి మూవ్ అవుతుంది. మనం ఎప్పుడైతే హైపర్ లింక్లోకి చేంజ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ సి, లింక్స్ అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే మనము కర్సర్ని మూవ్ చేసామో సి హ్యాండ్కి మూవ్ అవుతుంది. దిస్ ఈస్ ద వే వీ కెన్ రికగ్నైజ్ ఇట్స్ అ హైపర్ లింక్. ఒకవేళ మూవ్ అవ్వకుండా కర్సర్ని కర్సర్ లాగానే చూపిస్తుంది అంటే ఇట్స్ నాట్ అ లింక్, బట్ దిస్ ఈస్ అ లింక్, రైట్? హ్యాండ్ లాగా మూవ్ అయింది. నెక్స్ట్ వన్, here the mouse arrow will turn and by default the link will appear like this in all the browsers. And ఇంకొకటి ఏంటంటే కలర్స్. జనరల్గా మనకి అన్విజిటెడ్ లింక్ అప్పుడే క్రియేట్ చేసిన లింక్ మనకి బ్లూ కలర్లో చూపిస్తుంది విత్ అండర్లైన్. ఒకవేళ విజిటెడ్ లింక్ ఏంటంటే పర్పుల్ కలర్లోకి చేంజ్ అవుతుంది జనరల్గా. ఏదైనా ఒకటి చూద్దాం, అన్విజిటెడ్ లింక్ ఏదైనా చూద్దాం. Unvisited link, so www.learnonline.com, learn online. So this is unvisited link. See, అందుకని మనకి కలర్ ఏ కలర్లో చూపిస్తుంది అంటే బ్లూ కలర్ విత్ అండర్లైన్. ఇప్పుడు వరకు మనం దీన్ని విజిట్ చేయాల, అదే చూపిస్తుంది. సపోజ్ వెన్ వీ క్లిక్ ఆన్ దిస్, ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో సి కంట్రోల్ అనేది ఆ పర్టికులర్ వెబ్సైట్కి మూవ్ అవుతుంది, వెబ్సైట్కి. అండ్ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ విత్ పర్పుల్, ఇన్ పర్పుల్ కలర్లో చూపిస్తుంది. ఓకే, అండ్ హియర్ అండ్ అఫ్ కోర్స్ దానికి మూవ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. ఇలా సో బ్రౌజర్ స్లోగా ఉంది, సో ఇలా మూవ్ అవుతుంది సైట్. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ టైం, లీవ్ ఇట్. And next one, so if you want to change the color and format of the link using style attribute ని యూజ్ చేసి సో మనము చేంజ్ చేయాలంటే ఆల్రెడీ మనము జనరల్గా సిఎస్ఎస్ కంటెంట్ అంటే స్టైల్ కంటెంట్, దట్ ఆల్రెడీ వీ నో, మనకి తెలుసు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్గా స్టైల్ ట్యాగ్లో రాస్తున్నాం. హెడ్ లొకేషన్లో రాస్తున్నామంటే ఆల్మోస్ట్ మనం సపరేట్ చేసినట్టే. ఆల్రెడీ నిన్న మనం చూసాం సిఎస్ఎస్లో జనరల్గా మనం ఎట్లా రాస్తాం, ఫస్ట్ డేటాని మనం ఎందులో రాసాం, హెడ్ లొకేషన్లో రాసాం. స్టైల్ టైప్ సిఎస్ఎస్ టైప్ అని ఇచ్చాం. జనరల్గా బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్, నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్. ఎలిమెంట్స్ అనేవి ఇట్లా ప్రింట్ అవ్వాలి అని రాసుకున్నాం. అదంతా హెడ్ లొకేషన్లో రాసుకుని
సో వాటిని మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాం, బాడీకి ఇంప్లిమెంట్ చేసాం. బాడీకి ఆటోమేటిక్గా బాడీ లాజిక్ ఏదైతే రాసామో, బాడీ లాజిక్ ఏది రాసాం, బ్యాక్గ్రౌండ్ కలర్, రైట్, ఏదో సమ్ వేడ్ కలర్ వస్తుంది. అండ్ అట్లాగే H1 ట్యాగ్కి మనం ఏదైతే అప్లై చేసామో అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్కి. ఈ స్టైల్ ట్యాగ్ని మనం హెడ్ లొకేషన్లో రాసాం. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి మనం ఎట్లా రాసాం, జనరల్గా ఆ హెడ్ లొకేషన్లో ఏదైతే మనం స్టైల్ కోడ్ రాస్తున్నామో ఆ స్టైల్ కోడ్ని కంప్లీట్గా సపరేట్ చేయమని చెప్తున్నాం యూజింగ్ సిఎస్ఎస్ ఫైల్. సిఎస్ఎస్ ఫైల్ని యూజ్ చేసి సో కంప్లీట్గా మనం సపరేట్ చేసేస్తున్నాం. వీఆర్ సెపరేటింగ్ కంప్లీట్లీ, కంబైన్లీ, రైట్. డాక్ టైప్ HTML. సో మనం ఏం చేస్తున్నాం, హెడ్లో ఇప్పుడు మనం స్టైల్ కోడ్ అంతా రాయకుండా ఈ స్టైల్ కోడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా, సో దీన్ని ఈ స్టైల్ కోడ్ని అంతా మనం కాపీ చేస్తున్నాం. కాపీ చేసి సపరేట్గా ఒక cascade.css అనే ఫైల్ తీసుకుని అందులో పేస్ట్ చేస్తున్నాం. అఫ్కోర్స్ వేరే కొన్ని చేంజెస్ చేశాను, బట్ సేమ్ కూడా మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. H1, H2, P అట్లా. అండ్ దాన్ని మనం ఏం చేస్తున్నామంటే లింక్ చేస్తున్నాం. దేంతో, HTML ఫైల్తో లింక్ చేస్తున్నాం. ఎలా, యూజింగ్ లింక్ ట్యాగ్. ఇప్పుడు హెడ్లో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ లింక్ని యూజ్ చేసి అది స్టైల్ షీట్, అందులో CSS ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ స్టైల్ షీట్ నేమ్ ఏంటి అంటే cascade.css. సో ఆ స్టైల్స్ని మనం ఏం చేసామంటే జస్ట్ లింక్ చేసాం, ఇలాగా సపరేట్ చేసాం. అండ్ ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ మనకి ఏదైతే కావాలో సో దాన్ని మనము హెడ్ అట్రిబ్యూట్లో రాసుకుంటాం, హెడ్ లొకేషన్లో రాసుకుంటాం స్టైల్లో. ఎలా అంటే యాంకర్కి, యాంకర్ లింక్కి లింక్, జనరల్గా లింక్ అనేది ఏ కలర్తో అపియర్ అవ్వాలి. బేసిక్గా బై డిఫాల్ట్ అది బ్లూ కలర్లో ఉంటుంది అండ్ అండర్ లైన్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కలర్, ఫోర్గ్రౌండ్ కలర్ అనేది గ్రీన్ ఇస్తున్నాను, గ్రీన్. టెక్స్ట్ డెకరేషన్ అంటే అండర్లైన్, సో లేదంటే స్ట్రైక్ త్రూవా, చాలా ఉంటాయి. సో అవేమీ యూజ్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే నన్ అంటున్నా, నన్. అండ్ నెక్స్ట్ whenever we are placing the cursor, యాంకర్ ట్యాగ్కి H ఓవర్ అంటే హైపర్ లింక్ మీదకి ఎప్పుడైతే మనము ఆ కర్సర్ని మూవ్ చేసామో గ్రీన్ కలర్లో ఉన్నది మనకి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇట్ విల్ చేంజ్ ఇట్ టు రెడ్ కలర్. అండ్ ఆటోమేటిక్గా టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ విజిటెడ్ అయితే సో అది మనకి పింక్ కలర్లో చూపిస్తుంది. అండ్ డెకరేషన్ నన్, మళ్ళీ పింక్ కలర్లోకి మూవ్ అవుతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో మనము ఏదో ఒక .com తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ java2s.com. లర్న్ జావా. ఈ బ్లాంక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. _blank అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ whenever we refresh ఇక్కడ you can change the default colors of links. బేసిక్గా లింక్ యొక్క డిఫాల్ట్ కలర్ ఏముంటుంది అంటే బ్లూ కలర్ ఉంటుంది. బట్ హియర్ ద డిఫాల్ట్ కలర్ వీఆర్ చేంజింగ్ టు గ్రీన్ అనమాట. అండ్ whenever we are moving the cursor, దాని మీదకి మూవ్ చేసినప్పుడు రైట్ అదేమైంది అంటే రెడ్ కలర్లోకి చేంజ్ అయింది అండ్ ఒక అండర్లైన్ అనేది యాడ్ అయింది. బట్ వెన్ వి విజిట్, ఎప్పుడైతే మనం విజిట్ చేసామో కంట్రోల్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుందంటే java2s.comకి మూవ్ అవుతుంది. java2s.com, రైట్. అండ్ హియర్ ఇట్ ఈస్ ఆల్రెడీ విజిటెడ్. సో ఎప్పుడైతే విజిట్ అయిందో కంట్రోల్ అనేది మళ్ళీ ఆ లింక్ అనేది ఏ కలర్లోకి చేంజ్ అయింది, ఇక్కడ పింక్ కలర్లోకి చేంజ్ అయింది, పింక్ కలర్. సో ఇట్లా మనము స్టైల్స్ని యూజ్ చేసి
స్టైల్స్ని యూస్ చేసి సో మనం ఏం చేయొచ్చు అంటే నథింగ్ బట్ స్టైల్ అట్రిబ్యూట్ని యూస్ చేసి హెడ్ ట్యాగ్లో లింక్స్ ఫార్మాట్ని చేంజ్ చేయొచ్చు. బేసిక్గా సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే ఆ హెడ్ లొకేషన్లో రాసేది ఏదైతే డాక్యుమెంట్ ఉందో సో దాన్ని మనము సపరేట్గా సిఎస్ఎస్ ఫైల్లో రాసుకొని కాపీ చేసుకొని జస్ట్ ఆ లింక్ ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ఏంటి అంటే what is the target? The target attribute specifies where to open the linked document. అంటే example, this example will open the linked document in a new browser window or in a new tab. టార్గెట్ అనేది _blank అని ఇస్తే సో అది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో జనరల్గా మనకి అదే ట్యాబ్లో డిస్ప్లే చేస్తుంది ఏదైనా క్లిక్ చేసినప్పుడు. బట్ ఇక్కడ ఆటోమేటిక్గా సో వేరే పేజ్ ఓపెన్ అయ్యి వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యి అందులో డిస్ప్లే అవుతుంది. ఓకే, న్యూ బ్రౌజర్ విండో, దట్ ఈస్ ఎ క్లిక్. నెక్స్ట్ వన్, ఒకవేళ ఇమేజ్ని గనక మనము లింక్గా తీసుకోవాలి అంటే ఇమేజ్ని సో ఎట్లా అంటే ఇక్కడే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్నే జనరల్గా ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ రాస్తున్నాం. యాంకర్ ట్యాగ్ ఇక్కడ నేను ఏదో ఫర్ ఎగ్జాంపుల్ google.com అంటున్నా. google.com search anything అని లింక్ టెక్స్ట్ రాశారు. బట్ ఇక్కడ లింక్ టెక్స్ట్ రాస్తే మనకి ఈ ప్లేస్లో ఏదైతే రాస్తున్నామో అది మనకి వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది. ఐ మీన్ నథింగ్ బట్ వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతుంది. సి మనకి వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతుంది. సో వాట్ ఈస్ దట్? సెర్చ్ ఎనీథింగ్ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి అంటే చాలాసార్లు మనం ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మనకి పింక్ కలర్లో చూపిస్తుంది, రైట్? సో వెన్ యూ క్లిక్ ఆన్ దట్ సి వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యి సో అందులో మనకి google.com అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్? కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఒక ఇమేజ్ని రైట్ ఒక ఇమేజ్ని లింక్గా సెట్ చేయాలి. సో ఎట్లా అంటే ఫస్ట్ మనం ఒక ఇమేజ్ తీసుకోవాలి. ఇమేజ్ జస్ట్ టేక్ ఎనీ ఇమేజ్. నెట్ కనెక్షన్ స్లో ఉంది. యా సేవ్ డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నా. సెర్చ్ అనే నేమ్తో సేవ్ చేసాం. అండ్ ఇక్కడ సైజ్ search.png jpg డెస్క్టాప్ దగ్గర ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఈ టెక్స్ట్ ప్లేస్లో మనకి ఏం డిస్ప్లే అవ్వాలి అంటే ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి సో మనం ఖచ్చితంగా ఇమేజ్ ట్యాగ్ రాసుకోవాలి. ఇమేజ్ ట్యాగ్ అనేది ఎంటీ ఎలిమెంటా ఆర్ నాన్ ఎంటీ ఎలిమెంటా అంటే ఇమేజ్కి సంబంధించిన టెక్స్ట్ ఏమి మనం డిస్ప్లే చేయం కాబట్టి అది ఖచ్చితంగా ఎంటీ ఎలిమెంటే, అంటే మనం ఖచ్చితంగా ఎండ్ చేయాలి. కానీ ఆ ఇమేజ్ సోర్స్ ఎక్కడుందో అది మనం అట్రిబ్యూట్లో రాసుకోవాలి. దట్ వీ నో. ఇక్కడ మనం ప్లేస్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్? search.jpg ఫైల్. search.jpg
jpg file. కావాలంటే here we can give height and width. For example 400 ఇచ్చాం, 400 అండ్ స్పేస్ హైట్ అనేది కూడా మనము జస్ట్ 100 ఇచ్చాం, 100 ఆర్ 150 ఇచ్చాం, 150. మనము లింక్ టెక్స్ట్ ఎక్కడైతే రాస్తామో, ఏ ప్లేస్లో మనం లింక్ టెక్స్ట్ అనేది ప్లేస్ చేస్తామో, జనరల్గా యాంకర్ ట్యాగ్ ఇట్లా రాస్తే ఈ యాంకర్ ట్యాగ్ నాన్ ఎంప్టీ ఎలిమెంట్కి స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్కి మిడిల్లో మనము లింక్ టెక్స్ట్ రాసుకుంటాం. ఇక్కడ మనకి ఇమేజ్ యాజ్ ఎ హైపర్ లింక్ కాబట్టి ఈ టెక్స్ట్ ప్లేస్లో మనం ఏం ప్లేస్ చేయాలి అంటే ఇమేజ్ని ప్లేస్ చేయాలి అంతే. అంటే ఇమేజ్ని ప్లేస్ చేయాలి అంటే మళ్ళీ మనము వేరే ట్యాగ్ రాసుకోవాలి. we need to write another tag. ఈ ఇమేజ్కి మనం సోర్స్ ఇస్తున్నాం, దట్స్ ఇట్. అండ్ అలాగే ఈ యాంకర్ ట్యాగ్కి మనం ఏం ఇస్తున్నాం, href ఇస్తున్నాం. ఇది షార్ట్ కట్, సింపుల్గా చెప్పాలి. ఓకే, దెన్ ఆటోమేటికల్లీ that image will be displayed, and when we click on that will move to that href. google.com ki move avutundi. Just refresh, see manaki google, and when we click on that it will move to that google. See ikkada google anedi display avutundi. Just 1 second. Hello. చేయట్లేదు, ఇప్పుడు ఇందాక బ్లాగ్ ఓపెన్ చేసి చూసాను, బాగుంది. అవునా, అదే పోస్ట్లు అవన్నీ క్లియర్ గా కనబడుతున్నాయి, అది ఓపెన్ చేశాను. అది కొంచెం ఇంకా అదే అప్డేట్ చేస్తాను, పోస్ట్లు అవన్నీ పెడతాను. అంటే అందులో పోస్ట్లో ఉన్న మధ్యలో కొన్ని ఇమేజెస్ అవి ఓకే. సో ఇట్లా మనకి అంటే ఇమేజెస్ ని కూడా మనము లింక్స్ గా ప్లేస్ చేసుకోవచ్చు. వి కెన్ ప్లేస్ ఇమేజెస్. సో దాని మీద ఎప్పుడైతే కర్సర్ అనేది మూవ్ అయిందో సో అది మనకి హ్యాండ్ లాగా డిస్ప్లే అవుతుంది, బికాస్ దట్ ఈస్ అ లింక్. దీస్ ఆర్ ఇమేజ్ లింక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ క్రియేటింగ్ బుక్ మార్క్. మనం బుక్ మార్క్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. క్రియేటింగ్ బుక్ మార్క్. how we can create the bookmarks ante HTML bookmarks are used to allow readers to jump to a specific part of the web page. అంటే జనరల్ గా మనము ఏదైనా ఒక వెబ్ పేజ్ చాలా లెంతీ వెబ్ పేజ్ ఉంది అనుకుందాం. మనం టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు టాప్ నుంచి బాటమ్ కి, బాటమ్ నుంచి టాప్ కి మనకి మూవ్ అవ్వడానికి విత్ ఇన్ ద పేజ్ లోనే మనకి లింక్స్ ఉంటాయి. లింక్స్ ఎట్లా ఉంటాయంటే ఒక వెబ్సైట్ లో విత్ ఇన్ ద పేజ్ లోనే, ఆ పేజ్ లోనే మూవ్ అవడానికి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మూవ్ అవడానికి లింక్స్ ఉంటాయి. వాటినే మనం బుక్ మార్క్స్ అంటాం. జనరల్ గా వర్డ్ లో MS వర్డ్ లో బుక్ మార్క్స్ అంటాం. అలాగే మనకి లింక్స్ ఒకే వెబ్సైట్ లో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి మూవ్ అవడానికి హైపర్ లింక్స్ ఉంటాయి. సో వాటినే రిలేటివ్ హైపర్ లింక్స్ అంటాం, డిస్కస్ చేసుకున్నాం. అండ్ జనరల్ హైపర్ లింక్స్ ఏంటంటే ఒక వెబ్సైట్ లో ఉన్న పేజ్ నుంచి వేరే వెబ్సైట్ లో ఉన్న పేజ్ కి, అనదర్ వెబ్సైట్ కి మూవ్ అవడాన్ని జనరల్ హైపర్ లింక్ అంటాం. ఓకే, సో వీటిని బుక్ మార్క్స్. Bookmarks are practical if your website
హ్యాస్ లాంగ్ పేజెస్. ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఏదైనా ఒక లెంతీ పేజ్ కనుక ఉంటే, టు మేక్ ఎ బుక్ మార్క్ ఫస్ట్ యూ క్రియేట్ ద బుక్ మార్క్. ఫస్ట్ మనం ఒక బుక్ మార్క్ని క్రియేట్ చేసి ఆ బుక్ మార్క్ని మనము లింక్కి యాడ్ చేయాలి, హైపర్ లింక్కి యాడ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఆ లింక్ మీద క్లిక్ చేసామో ఆటోమేటిక్గా పేజ్ అనేది స్క్రోల్ అవుతుంది. అంటే స్క్రోల్ డౌన్ అవ్వడం కానీ, లేదంటే స్క్రోల్ అప్ అవ్వడం కానీ, లేదంటే మిడిల్లోకి స్క్రోల్ అవ్వడం కానీ, కంప్లీట్ ఎండింగ్కి స్క్రోల్ అవ్వడం కానీ, రైట్? అలాగా ఆ బుక్ మార్క్ లొకేషన్ ఎక్కడైతే ఉందో దానికి స్క్రోల్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్, ఫస్ట్ క్రియేట్ ఎ బుక్ మార్క్ విత్ ద ఐడి అట్రిబ్యూట్. అంటే ఐడి అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో దాంతో మనకి ఒక బుక్ మార్క్ని క్రియేట్ చేసుకోవాలి. బుక్ మార్క్ ఇక్కడ, సో ఈ బుక్ మార్క్ మనం దేనికైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము హెడ్డింగ్ ట్యాగ్కి పెట్టుకున్నాం H2 అనేదానికి. అలా కాకుండా పారాగ్రాఫ్ని మనం బుక్ మార్క్గా రాసుకోవచ్చు, ఇమేజ్నే బుక్ మార్క్గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఆర్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాస్తున్నాం, ఒక హెడ్డింగ్ ట్యాగ్ H2 తీసుకొని అట్రిబ్యూట్ నేమ్ ఏంటి అంటే ఐడి, అండ్ ఆ బుక్ మార్క్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నానంటే టిప్స్ ఇస్తున్నా, టిప్స్. అండ్ ఇక్కడ కంటెంట్ ఇస్తున్నాం, యూస్ఫుల్ టిప్స్ సెక్షన్. అంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్కి, ఈ హెడ్డింగ్ అంటే యూస్ఫుల్ టిప్ సెక్షన్ అనేది H2 హెడ్డింగ్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. అండ్ దెన్ యాడ్ ఎ లింక్ టు ద బుక్ మార్క్. దాన్ని మనం బుక్ మార్క్కి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తామంటే హైపర్ లింక్, href, హైపర్ లింక్. ఇక్కడ మనం విత్ ఇన్ ద లోకల్ పేజ్ కాబట్టి మనము hrefలో మనము www.google.com అటువంటి ఏమి ఇవ్వకుండా ఇక్కడ ఐడి నేమ్ ఏదైతే ఉందో ఆ ఐడి నేమ్ని మనం పాస్ చేయాలి. సో ఎప్పుడైతే మనము దీని మీద క్లిక్ చేసామో విజిట్ ద యూజ్ఫుల్ టిప్ సెక్షన్, ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది ఆ టిప్ సెక్షన్ దగ్గరికి స్క్రోల్ అయిపోతుంది. వెన్ వి క్లిక్ ఆన్ దిస్ వన్ స్క్రోల్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్. అలా కాకుండా వేరే పేజ్లో ఉన్న, అంటే వేరే వెబ్సైట్లో ఉన్న బుక్ మార్క్స్కి కూడా మనం కంట్రోల్ని మూవ్ చేయొచ్చు. ఎట్లా మూవ్ చేయొచ్చు అంటే href html tips.htm, అంటే వేరే HTML ఫైల్, అందులో ఉన్న టిప్స్ సెక్షన్కి కూడా మనం మూవ్ చేయొచ్చు. చూద్దాం అవి తర్వాత. ఓకే, దాన్ని మనము ఐడి సెలెక్టర్ అంటాం. ఐడి సెలెక్టర్ మనకి ఇంకొకలాగా కూడా యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఎ స్టైల్ ఫర్ ఎ సింగిల్ అండ్ యూనిక్ ఎలిమెంట్. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇందాక ఇక్కడ చూసింది ఏంటంటే జనరల్గా సిఎస్ఎస్లో మనం చూసాం, సిఎస్ఎస్ ఫైల్లో ఇక్కడ నేను H1కి ఏదో కలర్ ఆరెంజ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ రాశాను అనుకుందాం. అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటే, ఎలిమెంట్ ఉంటే పారాగ్రాఫ్ ఏదో ఫాంట్ ఫ్యామిలీ టైమ్స్ న్యూ రోమన్ అని, ఫాంట్ సైజు 20 పిక్సెల్స్ అని ఉంది. కానీ మనం HTML డాక్యుమెంట్లో ఒక 10 పారాగ్రాఫ్స్ రాసాం అనుకుందాం, 10 పారాగ్రాఫ్స్ రాసాం. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ ఆ 10 పారాగ్రాఫ్స్కి అప్లై అయిపోతుంది. అలాగే ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ కూడా, ఒకవేళ హెడ్డింగ్ ట్యాగ్ ఒకటే ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 హెడ్డింగ్స్ ఉన్నాయి, ప్రతి హెడ్డింగ్ మనము ఆరెంజ్ కలర్ అండ్ అలైన్ సెంటర్తో అప్లై అయిపోతుంది. అంటే అఫ్ కోర్స్ సెంట్రలైజ్ చేయాలి అంటే నాట్ ఏ ప్రాబ్లం. అట్లా కాకుండా మనం ఆల్రెడీ అప్లై చేసిన లింక్, అప్లై చేసిన స్టైల్ని, సో ఆ ప్రతి ఎలిమెంట్కి మనము ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్లీ ఎ పర్టిక్యులర్ ఎలిమెంట్కి మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఐడి సెలెక్టర్స్ని యూజ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. ద ఐడి సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఎ స్టైల్ ఫర్ ఎ సింగిల్ అండ్ యూనిక్ ఎలిమెంట్. అంటే ఎలాగో చూద్దాం. ఇక్కడ సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హెడ్లో స్టైల్ రాసాం, టైప్ సిఎస్ఎస్. సార్ సపరేట్గా నేను సిఎస్ఎస్ ఫైల్ రాసుకుంటానంటే నాట్ ఏ ప్రాబ్లం. దీన్ని జస్ట్ కట్ చేసి ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ని కట్ చేసి సపరేట్గా సిఎస్ఎస్ ఫైల్ రాసుకొని ఇక్కడ టైప్ సిఎస్ఎస్, ఇక్కడ రిలేటివ్
ఇక్కడ స్టైల్ షీట్ అని రాసుకొని స్టైల్ షీట్ అని రాసి అండ్ ఇక్కడ పాత్ ఆ లింక్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ పాత్ ఇస్తే సరిపోతుంది సిఎస్ఎస్ లింక్. ఓకే, అంటే అది మనం స్టైల్ అట్రిబ్యూట్లో రాయకుండా లింక్ అట్రిబ్యూట్లో రాసుకోవాలి. బట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, జనరల్గా మనకి 2 ఫైల్స్ రాసుకోవడం రియల్ టైంలో అయితే మనం అట్లాగే రాసుకోవాలి. ఇక్కడ జస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్లోనే ఉన్నాం కాబట్టి నేను ఒకటే ప్రోగ్రాంలో రాసి చూపిస్తున్నాను. కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చూసాం ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హ్యాష్ para1 దీన్నే ఏమంటామంటే ఐడి నేమ్ అంటాం. ఐడి నేమ్ హ్యాష్ para1. సో దానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ కలర్ అనేది రెడ్ ఉంటుంది. ఈ ఐడి మనము దేనికైనా అప్లై చేయొచ్చు, అంటే ఏ ఎలిమెంట్కైనా కానీ మనం ఈ ఐడి అనేది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనకి బాడీలో 2 పారాగ్రాఫ్స్ రాసాం, పి అండ్ పి. జనరల్గా ఇక్కడ మనం ఐడి కనుక యూజ్ చేయకుండా ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వన్ ఇక్కడ మనం పి రాసాం అనుకుందాం, అది ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇక్కడ దీనికి అప్లై అయిపోతుంది అండ్ అట్లాగే దీనికి కూడా అప్లై అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ మనము ఒక ఐడి నేమ్ తీసుకుని ఆ నేమ్ని మనము ఎప్పుడైతే ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే మనం స్పెసిఫై చేసామో ఈ డేటా అంటే ఈ స్టైల్స్ అనేవి ఓన్లీ అప్లికబుల్ టు దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఓన్లీ, అంటే ఆ ఇన్స్ట్రక్షన్కి మాత్రమే అప్లై అవుతాయి. అప్లికబుల్ టు దట్ పర్టిక్యులర్ ఇన్స్ట్రక్షన్. అండ్ అట్లాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దిస్ పారాగ్రాఫ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద స్టైల్, ఎఫెక్ట్ అవ్వదు జస్ట్ బికాస్ ఆఫ్ ఐడి. ఇది సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ కానీ మనం ఐడి ద్వారా సో మనం రాసిన కంటెంట్లో ఏదో ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్కి మాత్రమే మనం అప్లై చేస్తున్నాం. దట్స్ ఇట్. సి ఇక్కడ దీనికి మాత్రమే అప్లై అయింది ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్కి అప్లై అవ్వలేదు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఐడి. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ దాని ద్వారా ఇప్పుడు మనం ఐడి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ హైపర్ లింక్స్ అంటే విత్ ఇన్ ద వెబ్ పేజ్లో బుక్ మార్క్స్, దాన్నే హైపర్ లింక్ కూడా అనొచ్చు, రైట్? బుక్ మార్క్స్ అనేవి మనం క్రియేట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్ అట్రిబ్యూట్ ఆల్సో. అలాంటి చూద్దాం. ద నేమ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ద యాంకర్. బేసిక్గా ఇక్కడ నేమ్ అని ఇవ్వచ్చు, ఐడి అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఐడి అని ఇచ్చాం కదా, ఐడి అని ఇవ్వచ్చు అండ్ నేమ్ అని ఇవ్వచ్చు. ఇక్కడ నేమ్ రాస్తున్నాం, యాంకర్ నేమ్ టిప్స్. ఇందాక హెడ్డింగ్కి యాడ్ చేసాం, అసైన్ చేసాం, ఇక్కడ యాంకర్కి రాస్తున్నాం. దేనికైనా అప్లై చేసుకోవచ్చు. యూస్ఫుల్ టిప్ సెలెక్షన్ సేమ్ స్టోరీ, ఇక్కడ కావాల్సినంత టెక్స్ట్ రాసుకోవచ్చు. అండ్ హెచ్రెఫ్ హ్యాష్ టిప్స్ అంటే ఈ లింకే ఇస్తున్నాం. ఆటోమేటిక్గా దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ యాంకర్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యాంకర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సి కొంచెం పెద్ద రాసుకున్నాం ఎందుకంటే మనకి క్లియర్గా కనబడాలి కాబట్టి, మూవ్ అవుతుందా లేదా అనేది. అందుకని ఎట్లా రాయాలంటే చూద్దాం. బాడీ పారాగ్రాఫ్లో నేను యాంకర్ ట్యాగ్ రాస్తున్నాను, హెచ్రెఫ్ హ్యాష్ C5 హ్యాష్ C5. ఇది ఈ C5 అనేది ఏంటి అంటే అక్కడ ఐడి నేమ్ దానికి నేమ్ కానీ ఐడి కానీ ఏదైనా రాసుకోవచ్చు. నేమ్ ఐడి వాల్యూ ఏముండాలి, C5 ఉండాలి. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, సి ఆల్సో చాప్టర్ 5. ఇది యాంకర్ ట్యాగ్ కాబట్టి సి ఆల్సో చాప్టర్ 5 అనేది మనకి ఒక హైపర్ లింక్ లాగా డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేసామో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ H1కి ప్లెయిన్ H1 రాసాం చాప్టర్ 1, అలాగే ప్లెయిన్ H2 చాప్టర్ 2, ప్లెయిన్ H2 చాప్టర్ 3, ప్లెయిన్ H2 చాప్టర్ 4. బట్ ఇక్కడికి వచ్చేసరికి H2 ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యాంకర్ ట్యాగ్ హైపర్ లింక్ యాంకర్ ట్యాగ్కి ఇక్కడ ఏం చేస్తున్నాం, నేమ్ ఇస్తున్నాం. నేమ్ ఇస్ అ C5 చాప్టర్ 5. చాప్టర్ 5కి కంట్రోల్ అనేది మూవ్ అవుతుంది. చాప్టర్ 5కి మనం ఒక నేమ్ని అసైన్ చేస్తున్నాం. ఆ నేమ్ ఏంటి అంటే C5. సో ఎప్పుడైతే మనం ఈ లింక్ మీద క్లిక్ చేసామో సి ఆల్సో చాప్టర్ 5 కంట్రోల్ డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తుందంటే ఇక్కడ
ఇక్కడికి వస్తుంది. సో వీటిని ఏమంటామంటే మనం బుక్ మార్క్స్ క్రియేట్ చేసుకోవడం అంటాం. So whenever we click on see also chapter 5. ఇక్కడ మనకు ఓన్లీ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 మాత్రమే కనిపిస్తున్నాయి. మనం ఏం చేయాలి, మాన్యువల్గా స్క్రోల్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ చేసుకోవాలి. ఒకవేళ అలా స్క్రోల్ చేయకుండా మనం ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేసామో ఆటోమేటిక్గా కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది, చాప్టర్ 5 దగ్గరికి వచ్చేస్తుంది. దీన్ని ఏమంటామంటే మనం బుక్ మార్క్స్ అంటాం. బుక్ మార్క్స్ దానిలో మనకి వెబ్సైట్స్లో ఎక్కడ చాలా చోట్ల కనబడుతూనే ఉంటాయి. దీస్ ఆర్ ద బుక్ మార్క్స్. ఓకే, దీస్ ఆర్ టాప్ టు బాటమ్. బేసిక్గా మనకి బాటమ్కి మూవ్ అవడం కానీ, గో టు బాటమ్. ఇక్కడ మనము 2 బుక్ మార్క్స్ రాసుకున్నాం. టాప్ టు బాటమ్కి వెళ్ళడానికి, బాటమ్ నుంచి టాప్కి రావడానికి. ఎలా అంటే ఫస్ట్ యాంకర్ ట్యాగ్ చూపిస్తుంది href హ్యాష్ బాటమ్. గో టు బాటమ్ అంటున్నాం. బాటమ్ హ్యాష్ బాటమ్ అంటే దీనికి సంబంధించిన లింక్ మనం ఎక్కడ రాసుకుంటాం, ఎక్కడో బాటంలో రాసుకుంటాం. బాటమ్ ఏ href ఏ నేమ్ బాటమ్, దిస్ ఈజ్ బాటమ్ అని రాసాం. అండ్ అట్లాగే ఇక్కడ మనం ఏ href టాప్, గో టు టాప్ అంటున్నాం. దీనికి సంబంధించిన లింక్ మనం ఎక్కడ రాస్తున్నామంటే టాప్లో h3 ఏ నేమ్ టాప్, దిస్ ఈజ్ అ టాప్. ఓకే, సో ఇలా కూడా మనం రాసుకోవచ్చు. అంటే మోర్ దాన్ వన్ బుక్ మార్క్ని కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. నిజమే. ఇక్కడ సమ్ టెక్స్ట్ చూపిస్తుంది, మనం మాన్యువల్గా మూవ్ చేస్తున్నాం. ఇక్కడ గో టు బాటమ్ అంటుంది, ఇక్కడ గో టు టాప్ అంటుంది. ఒకవేళ మనం దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బాటమ్కి వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ టాప్కి వచ్చింది. టాప్ పైన రాసుకోవడం బెటర్. మళ్ళీ క్లిక్ చేస్తే బాటమ్, మళ్ళీ క్లిక్ చేస్తే టాప్, ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. దిస్ ఈస్ లింక్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ టుమారో విల్ డిస్కస్ టేబుల్స్. ఓకే, అండ్ ఇది వీడియో అప్లోడ్ చేస్తాను. రేపు కొంచెం లాంగ్ సెషన్ తీసుకుంటాను. రైట్, నో ప్రాబ్లం. ఓకేనా, థ్యాంక్ యూ.